హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. నేను వెస్ట్ గోదావరి ఫ్రమ్ దోపచర్ల. ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ టెంపుల్ ఒకటి చూపిద్దామని వచ్చాను. ఇక్కడ కొల్లేటి కోట ఊరి పేరు. సో ఇక్కడ తీర్థం ఏదో జరుగుతుంది చెప్పని తెలిసిన వాళ్ళు చెప్తే రావడం జరిగింది. సో కొల్లేటి కోట జస్ట్ వెయిట్ చూపిస్తాను. శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం. ఒక్క నిమిషం. శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం కొల్లేటి కోట. సో ఈ గుడికైతే రావడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. మండపం అయితే చాలా పెద్ద మండపం ఫ్రెండ్స్, చూడండి. ఈ వీడియోలో నా ద్వారా అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలి, మనందరం ఎప్పుడూ చల్లగా ఉండాలని అమ్మవారిని, ఆ పెద్దింట్ల అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మధ్యలో కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ప్లీజ్ సీ అండ్ ఎంజాయ్. సో ఇక్కడ ఏంటంటే ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట అండి. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో ఇక్కడ దర్శనానికి అంతరాలయ దర్శనం ఇచ్చారు. ఒక్క నిమిషం. అంతరాలయ దర్శనం 50 రూపాయలు, ప్రత్యేక దర్శనం 10 రూపాయలు, ఉచిత దర్శనం కూడా ఉంది. మండపం అది కూడా చాలా పెద్ద మండపం, చాలా బాగుంది. అన్నీ కూడా అమ్మవారి యొక్క అవతారాలు, రూపాలు అవన్నీ కూడా ఇక్కడ సిమెంట్ విగ్రహాలతో ఈ మండపం ముందు అటు ఇటు కూడా కట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ ఒక మండపం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ పెద్దింటి అమ్మవారి వార్షిక జాతర తీర్థ మహోత్సవాలు సాంస్కృతిక కళావేదిక 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు. సో అంటే ఆల్మోస్ట్ ఎల్లటి వరకు అనమాట. రెవెన్యూ అధికారుల సహాయ కేంద్రం ఇదొకటి ఉంది. అలాగే అగ్నిమాపక సిబ్బంది ఒకటి ఉంది, ఫైర్కి సంబంధించి. అలాగే సమాచార కేంద్రం, ఎంక్వైరీ ఒకటి ఉంది. అంటే ఇప్పుడు ఈ మండపాలు ఇవన్నీ అయితే ఖాళీగా ఉన్నాయండి. పంచాయతీ సహకార కేంద్రం ఈ ఊరు పంచాయతీకి సంబంధించి. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకటి ఉంది. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా సో టెంపరీగా అంటే ఫస్ట్ ఎయిడ్ టైప్లో మనం చేసుకోవచ్చు. సో పోలీస్ అవుట్ స్టేషన్, పోలీస్ వాళ్ళ సహకారం కూడా ఉంటుంది ఇక్కడ. అమ్మవారి గోపురం చూడండి. మీకు బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం వచ్చిన బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను. సో ఇది అమ్మవారి గుడి ఎంట్రన్స్ అనమాట. అదే అమ్మవారి టెంపుల్. జై జగన్మాత చల్లని తల్లి, జై జగజ్జనని కాచాయిని. అమ్మవారి ధ్వజస్తంభం. జై జగన్మాత చల్లని తల్లి. అమ్మవారి ధ్వజస్తంభం. అలాగే లడ్డు కౌంటర్ 115 రూపాయలు. ఇక్కడ అమ్మవారికి సంబంధించి పూజలు చేస్తారట. పూజా రుసుముల వివరాలు సార్ అందరూ చూడండి. ప్రత్యేక దర్శనం 10 రూపాయలు, అంతరాయ దర్శనం 50 రూపాయలు. మేక గొర్రె అంటే ఎవరైనా మొక్కుబళ్ళు ఉన్నవాళ్ళు సో అలా ఆ 50 రూపాయలు కట్టాలి. కేశఖండన 40 రూపాయలు. మొక్కుబడి కోడి 10 రూపాయలు, గంటం 10 రూపాయలు. సో ఇవన్నీ దీని వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరైనా వస్తే ఆ డబ్బులు దాని ప్రకారం కట్టి మీ మొక్కుబళ్ళు చెల్లించుకోవచ్చు అమ్మవారికి.
కొల్లేటికోట అమ్మవారికి విరాళాలు ఇచ్చే భక్తులు కానీ ఇచ్చిన వాళ్ళు కానీ ఈ బోర్డు మీద ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది, ఎవరెవరు ఎంత ఇచ్చారనేది. సో ఇది ఒకసారి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఒకసారి చూడండి. కొల్లేటికోట ఊరి పేరు కొల్లేటికోట, శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం కొల్లేటికోట, కైకలూరు మండలం, కృష్ణా జిల్లా. ఇది కృష్ణా జిల్లాలోకి వస్తుంది. అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు ఫ్రెండ్స్. సో అందుకని ఒక 10 నిమిషాలు వెయిట్ చేయమన్నారు, సో అందుకని వెయిట్ చేస్తున్నాం. మేమైతే పూజ చేయించుకుంటున్నామండి. అంతరాలయ దర్శనం 50 రూపాయలట. సో ఇదిగో టికెట్ 50 రూపీస్ టికెట్. అంతరాలయ దర్శనం తీసుకున్నాం టికెట్. సో వెళ్తాం, చూద్దాం. కానీ బాగుంది, గుడి మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఎంతసేపట్లో ఓపెన్ చేస్తారు దర్శనం? నైవేద్యం పెడుతున్నారండి, అయిపోతుంది, ఇంకో 10 నిమిషాలు పడుతుంది. శ్రీ మహాగణపతి కొల్లేటికోట అమ్మవారి గుడిలో మహాగణపతి విగ్రహం చూడండి, బాగుంది, చాలా బాగుంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ మమ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పెద్దింటి అమ్మవారి గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జంట నాగులు, అలాగే ఈ జంట నాగుల పైన శివలింగం ఉంది ఫ్రెండ్స్. సో జంట నాగులు, నెక్స్ట్ ఇంకో శివలింగం, బాగుంది, చాలా బాగుంది. ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ. బట్ ఇక్కడ కాళ్ళు అయితే జారుతున్నాయి, సో జాగ్రత్తగా నడవాలి. కొబ్బరికాయలు అన్నీ కొట్టేసి వాటర్ అంతా ఇక్కడ పోసేస్తున్నారు, సో జాగ్రత్తగా నడవాలి. మేమైతే గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణ చేస్తున్నామండి. అమ్మవారి ఫొటోస్ అమ్మే కౌంటర్, అమ్మవారి ఫొటోస్ అమ్మే కౌంటర్ ఫ్రెండ్స్. ఇలా ప్రదక్షిణ చేసి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. ధ్వజస్తంభం పక్క నుంచి ఎంట్రన్స్ ఉంటుందండి, ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ప్రత్యేక దర్శనం 10 రూపాయలు, అంతరాలయ దర్శనం 50 రూపాయలు. మనమైతే అంతరాలయ దర్శనం తీసుకున్నాం, గోత్రనామాలు చదవబడును. సో మనమైతే 50 రూపాయలు ఇక్కడ తీసుకున్నాం. చూద్దాం అమ్మవారికి పూజ అది ఏం చేస్తారు. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వద్దాం. అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు. అమ్మవారికి నైవేద్యం కంప్లీట్ అయినట్టుంది, దర్శనం ఓపెన్ చేస్తారనుకుంటండి. చూద్దాం. గంట, అమ్మవారికి గంట కొడుతున్నారు, జాగ్రత్తగా వినండి. నైవేద్యం టైంలో గంట కొడుతున్నారు అమ్మవారికి. సో దర్శనం అయితే వదిలేరు, లోపలికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ దర్శనం అయితే అయింది. లోపల అమ్మవారు చాలా బాగుంది కదా, అందరూ కూడా చూశారు కదా, బాగుంది కదా, చాలా బాగుంది. సో అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నా. సో దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా ప్రసాదం ఏదో ఉందంటే ప్రసాదం తీసుకుని వెళ్దాం. సో ఫ్రెండ్స్ అదిగో అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయింది. నేనైతే బయలుదేరుతున్నాను ఇక్కడి నుంచి. సో అమ్మవారు నన్ను నాతో పాటుగా మీ అందరినీ కూడా పునర్దర్శన ప్రాప్తిరస్తు అని దీవించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. జై భవానీ. సో అలాగే అమ్మవారి లడ్డు ప్రసాదం పెద్దింటి అమ్మవారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ
కొల్లేటికోట కైకలూరు మండలం ఏలూరు జిల్లా 15 రూపాయలు. సో ఇదిగో లడ్డు చూద్దాం, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. లైన్ మీకు లడ్డు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అమ్మవారి ప్రసాదం. జై భవానీ, జై జై భవానీ. బాగుంది, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. లడ్డు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడికి వస్తే కంపల్సరీగా లడ్డు మాత్రం కొనుక్కుంటున్నాడు ఫ్రెండ్స్. పెద్ద మండపం, చాలా పెద్ద మండపం అండి. బాగుంది, చాలా బాగుంది. బయట గుడి లెఫ్ట్ సైడ్లో మొత్తం షాపింగ్ అన్నమాట. పిల్లలకి బొమ్మలు, ఫ్యాన్సీ అండ్ ఎక్స్ట్రా చాలా ఉన్నాయి. ఖర్జూరం, అలాగే మీకు చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈ ఐటెం పేరేంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తున్నారు, ఈ ఐటమ్ ఏంటో మీ అందరికీ తెలుసు, అది కామెంట్ చేయండి. అవుట్ సైడ్ మొత్తం షాపింగ్ అన్నమాట. పిల్లలకి కావాల్సిన బొమ్మలు, షాపింగ్, ఫ్యాన్సీ, కూల్ డ్రింక్స్, కాఫీ, టీ అన్నీ ఉన్నాయి. సో ఇదంతా షాపింగ్ సంబంధించి మండపం పక్కనే ఉంటుందండి. ఇది మనం వీడియోలో చూసాం కదా, ఈ మండపం పక్కనే ఉంటుంది. మీరు వస్తే మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మండపంలో అన్నిటికన్నా బాగున్న విగ్రహం అర్ధనారీశ్వర విగ్రహం అండి. చాలా అంటే చాలా బాగుంది. వీడియోలో కన్నా ఇది దగ్గరికి చూస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. గోమాతలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇదంతా కార్ పార్కింగ్ అండి ఇది. సో చాలా బాగుంది. సో గోమాత, పుల్లి దూడ, ఆవు. సో ఇది ఫ్రెండ్స్ అవుట్ సైడ్ వ్యూ అయితే ఇది. అవుట్ సైడ్ వ్యూ అయితే ఇదండి. ఇలా ఉంటుంది. బట్ ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఏలూరుకి ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది ఏలూరు నుంచి. సో రాజమండ్రి నుంచి అయితే ఒక 100 కిలోమీటర్ల దగ్గర వస్తుంది. మీకు ఏలూరుకి రాజమండ్రికి మధ్యలో గుండుగొలను అనే ఒక ఊరు ఉంది. ఆ గుండుగొలను అనే ఊరు నుంచి లోపలికి రావాలి. ఇది కొల్లేటికోట ఊరి పేరు. సో అందరూ కూడా చక్కగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాం. సో ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాం. 13 నిమిషాల వీడియో వచ్చేసింది, బాగా లెంత్ అయిపోతుంది. సో ఈ వీడియో చూసి ఎలా ఉందో ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సపోర్ట్ విత్ మీ. థ్యాంక్ యూ.